జీవితంలో కొన్నిసార్లు మనం కొంతమందిని చాలా తక్కువ అంచనా వేస్తాం, వారిని చిన్న చూపు చూస్తాం, కరివేపాకులాగా తీసి అవతల పడేస్తాం. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. అటువంటి చిన్నవారినే, సమాజంలో బలహీనంగా ఉన్నవారినే దేవుడు ఎంపిక చేసుకుంటాడు, వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రియులారా, కీర్తన గ్రంథము 118వ కీర్తన 22వ వచనం మనం చదివినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు చేయుదము, ఇది మన దృష్టికి విచిత్రముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని ఈ వాక్యం చదువుతున్నానంటే ప్రియులారా, అపోస్తుల కార్యాల్లో పేతురు, యోహానులు ఒక కుంటివానికి స్వస్థత దయచేశారు. ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో. అయితే ప్రజలందరూ సంతోషపడటానికి బదులుగా వాళ్ళు చాలా కోపగించుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు పేరట అద్భుతాలు జరుగుతున్నాయి. ఏ యేసయ్యనైతే వీళ్ళు చంపారో ప్రధాన అర్చకులు, పెద్దలు, ఆ యేసయ్య పేరట ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. సుమారు 5,000 మంది యేసయ్యను నమ్ముకున్నారు. దాంతో ప్రధాన అర్చకులకి, పెద్దలకి కోపం వచ్చేసింది, మండిపడిపోయారు. ఈ ఇద్దరు అపోస్తులను పిలిపించి వాళ్ళని నిషేధిస్తున్నారు. యేసుక్రీస్తు పేరట బోధించొద్దు, అసలు మీకు ఏ శక్తి ఉందయ్యా, ఏ అధికారం ఉందంటే వాళ్ళు అన్నారు, మా శక్తి, మా అధికారం యేసునామం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మేము ఈ పనులు చేస్తున్నామని వాళ్ళు అన్నారు. ప్రియులారా, యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. పేతురు గారు అంటున్నారు, యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ ఉన్నది, అది శక్తి గల నామం, బలమైన నామం అని యేసుక్రీస్తు నామాన్ని పేతురు గారు పొగుడుతూ ఆయన అక్కడ ప్రధానార్చకుల్ని, పెద్దలను అంటున్నారు, మీరు ఏ యేసునైతే శిక్షించారో, హత్య చేశారో, చంపేశారో ఆ యేసు నామములో అద్భుతాలు జరుగుతున్నాయి. మీరు ఏ వ్యక్తినైతే పక్కన పెట్టేశారో, ఏ వ్యక్తినైతే నిరాకరించారో, ఏ వ్యక్తినైతే చిన్న చూపు చూచారో ఆ వ్యక్తి పేరట అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే అది తీసివేయబడిన రాయి అయింది కదా, కానీ ఇప్పుడు మూల రాయి అయింది. ప్రియులారా, ఎవరిని జీవితంలో చిన్న చూపు చూడొద్దు. బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళ బండ్లు అవుతాయి. అందరిని గౌరవించండి, అందరిలో దేవుని చూడండి, వారిని ప్రేమించండి, గౌరవించండి. ఆమెన్.